వనజీవి రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చెట్లు నరకడం రేవంత్ రెడ్డి వంతు, చెట్లు పెట్టడం రామయ్య గారి వంతన్నారు. చెట్లు నరికే రేవంత్ రెడ్డి చెట్లు పెట్టే రామయ్యకు సంతాపం చెప్పడం అంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుంది అన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీలో చాలా ఎకరాల్లో చెట్లని సీఎం రేవంత్ నరికించేశారు అన్నారు. రేవంత్ చేసిన పనికి అధికారులు వారి ఉద్యోగాలు పోగొట్టుకుని జైల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు పనుల వల్ల అధికారులు బలయ్యే పరిస్థితి వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్. అంతకుడే సంతాపం తెలిపినట్టున్నది. చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు, చెట్లు పెట్టుడు రామయ్య వంతు. చెట్లు పెట్టి అడవులను పెంచిన రామయ్యకు ఇలా రేవంత్ రెడ్డి గారు సంతాపం చెప్తుంది. ఇది ఎట్లుందంటే అంతకుడే సంతాపం చెప్పినట్టున్నది. నువ్వు హార్టికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల్లో ఉన్న చెట్లన్నీ నరికినావు. నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 150 ఎకరాల్లో చెట్లన్నీ నరికినావు. ఇలా సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, నీకు హైకోర్టు మొట్టికాయలేసింది. కేంద్రంకి వెళ్ళి పర్యావరణ శాఖ అధికారులు వచ్చి ఇవాళ చాలామంది అధికారులు నీ పుణ్యమాన్ని బలయ్యే పరిస్థితి పడ్డది. ఇవాళ చాలామంది నువ్వు చేసిన ఆగమాగం పనులకు, నీ తొందరపాటుకు ఇవాళ ఐఏఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది, వాళ్ళు జైల్లోకి పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఎవరి పుణ్యం? రేవంత్ రెడ్డి యొక్క దుందుడుకు చర్యల వల్ల, తప్పుడు పనుల వల్ల, ఆగమాగం పనుల వల్ల నీ తప్పుడుకు ఇలా అధికారులు బలైపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇక వనజీవి